పాండూరి మామిడి గోదావరి జిల్లాలో చాలా అరుదుగా కనిపించే మామిడి పంట అని చెప్పుకోవచ్చు. ఒక అమృతం లాంటి మామిడి పండు తినాలి అంటే పాండూరి మామిడి తింటేనే ఆ అమృతం లాంటి తీపిదనం ఒక్క పాండూరి మామిడిలోనే వస్తుందని పలువురు పేర్కొంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి జాతి మామిడి పండు ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. చూడటానికి సాధారణ మామిడి పండ్లు మాదిరిగా కాకుండా గ్రీన్ కలర్లోనే ముగ్గిన తర్వాత కూడా ఆకుపచ్చ రంగులో ఒక రౌండ్ మాదిరిగా ఈ మామిడి పండ్లు ఆకట్టుకుంటూ ఉంటాయి. నిజానికి మార్కెట్ ప్రాంతాల్లో కానీ మామిడి తోటల్లో కానీ ఎక్కడ ఈ పాండూరి మామిడి అనేది అమ్మకాల్లో పెట్టరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరుదుగా కనిపించే ఈ మామిడి పండును ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు. ధర పెరిగే కొలిది వారు ఎక్కడికైనా పంపించడానికి రైతులు సిద్ధమవుతారు. అదే గోదావరి జిల్లాలకు సంబంధించి అన్నవరం సమీపాన ఉన్న కొన్ని తోటల్లో ఈ పాండూరి మామిడి కాపు కాస్తుంది. దీంతో రైతులు ఆ ప్రాంతంలోనే కొన్ని చోట్ల అమ్మకాలు నిర్వహిస్తున్నారు. అంతకుమించి పార్సెల్ కావాలితే అక్కడి నుంచి పంపిస్తున్నారు. ఇక ఈ ఏడాది కూడా అరకొరగా ఈ పాండూరి మామిడి పండ్లు పూసినట్లుగా రైతులు తెలియజేస్తున్నారు. ఏంటి దీని స్పెషల్ అంటే పీచు పదార్థం ఇందులో పీచు మాదిరిగా మామిడి పండ్లు తినేందుకు ఉంటుందని, అంతకుమించి తీపిదనం అత్యధికంగా మామిడి పండ్లలోనే రాజుగా ఈ మామిడి పండు ఉంటుందంటూ రైతులు పేర్కొంటున్నారు. ఒక పండూరు మామిడి అంటే గొప్ప టేస్ట్ అండి. ఇది కాయలు చాలా కాయలు ఉంటాయి కానీ రకరకాల కొత్త పెళ్లి కొబ్బరి ఉంటుంది, పండూరు మామిడి ఉంటుంది. దీని అంత టేస్ట్ ఎక్కడ చూడలేదు. కాయ చూస్తే చిన్నది, దీని టేస్ట్ వేరు, దీని క్వాలిటీ వేరు. తేనిపాకంలో ఉంటుందండి పండూరు మామిడి అంటే. ఇది కౌక్కుని ఎక్కడ పడితే అక్కడ దొరకదు. కాయల్లోనే ఇది ఒక పెసలండి. నిజానికి మామిడి పండ్లు అంటేనే చెరుకు రసాలు, బంగిరిపిల్లి, సువర్ణరేఖ, కొత్తపల్లి కొబ్బరి కాదు, పాండూరి మామిడి జీవితంలో ఒక్కసారైనా తింటే చాలు అనేలా ఉంటాయని చెప్పుకోవచ్చు. సాధారణ మార్కెట్లో ఈ మామిడి పండు దొరకదని చెప్పుకోవచ్చు. అయితే ఈ మామిడి పండు కావాలి అంటే రైతులను ఆశ్రయిస్తే వారి ద్వారా ఎక్కడుందో మనకు తెలుస్తుందని చెప్పుకోవచ్చు.